పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ జూబిలీ ధ్యాన వడకములో ప్రతిరోజు మంచి మనసుతో ఈ ధ్యాన వడకములో పాలు పంచుకుంటున్న మీ అందరికీ ప్రభుయేసు నామములో మరొక్కసారి శుభాశీస్సులు, స్వాగతం పలుకుతూ ఉన్నాను. నాటి ఇజ్రాయేలీయుల అరణ్య యాత్ర, ఎడారి యాత్రను మనము ధ్యానించుకుంటూ, వారు ఎలాగైతే యాత్రలో ఒక్కొక్క విడిది స్థలాన్ని, ఒక్కొక్క స్టేషన్ దాటుకుంటూ వారి గమ్యమైన కనాను చేరారో, నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి స్త్రీ సభ సభ్యులమైన మనం, నిరీక్షణ యాత్రికులమైన మనం ఈ జూబిలీ యాత్రలో కూడా నాటి అనుభవాల ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ మనము కూడా మన గమ్యము, లక్ష్యము, గురి అయినటువంటి పరలోక కనాను చేరుకోవాలన్నదే ఈ ప్రయత్నములో ఒక భాగం. ప్రియులారా, మంచిది. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో ఉన్న రామ్సెస్ అనే పట్టణం నుండి వారి యాత్ర ప్రారంభించి సుక్కోతు, ఏతాము, బాల్సెఫోన్, పీహహీరోత్, మారా, ఎలీము ఈ ప్రాంతాలన్నీ దాటుకుంటూ వచ్చి ఇప్పుడు ఎలీము నుండి సీనాయి పర్వతానికి మధ్య ఉన్న సీను అనే ఒక అరణ్య ప్రాంతానికి వారు చేరారు. నిన్నటి రోజున ఈ సీను అనే అరణ్య ప్రాంతమును మంచు దుప్పటి ఎలా కప్పిందో మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ సీను అనే ఈ అరణ్యం మీదే దేవుడు మన్నాను కురిపించారు అని మనం ఆలకించే ముందు, ఆ మన్నా మాధుర్యపు పాఠాలు మనం వినే ముందు, అసలు ఈ సీను అనే అరణ్యం మీకు, నాకు, యాత్రికులమైన మనందరికీ నేర్పించే పాఠాలు ఏంటి? రండి ఒకసారి మూలవాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనం చదువుతూ ఉన్నాను. ఎలీము నుండి ఇజ్రాయేలు సమాజము ముందుకు సాగిపోయినది. వారు ఐగుప్తు దేశమును వదిలిన 2వ నెలలో 15వ నాడు ఎలీమునకు సీనాయికి నడుమునున్న సీను అరణ్యమునకు చేరుకొనిరి. ప్రియులారా, ఇజ్రాయేలు దేశానికి దక్షిణాన ఉన్నటువంటి భాగం సీను అరణ్యము. ఎలీము సీనాయి పర్వతానికి మధ్య ఉన్నటువంటి భాగాన్ని సీను అరణ్యము లేకపోతే సీను ఎడారి అని పిలుస్తూ ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఎడారి అనుభవం, ఈ అరణ్యపు అనుభవాలు మనకేం నేర్పిస్తున్నాయో నేర్చుకునే ముందు, దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఈ ఎడారి అనుభవాన్ని, ఈ అరణ్య అనుభవాలను ఎక్కడో దూరంలో ఉంచలేదు. ఇజ్రాయేలు దేశానికి దక్షిణ భాగాన్ని, అంటే ఇజ్రాయేలునకు దగ్గరలోనే ఈ సీను ఎడారి అనుభవాలను దేవుడు మనకుంచాడు. ప్రియులారా, ఇజ్రాయేలు దేశానికి అంటే ఐగుప్తు దేశానికి వారి యాత్రలో పక్కనే ఉంది ఈ సీను అరణ్యం. పరమగీతాలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, ముళ్ళ తుప్పల్లో లిల్లీ పుష్పమెట్లో, యువతలలో నా ప్రియురాలు అట్లు అని వాక్యం చెప్తున్నట్లుగా, ఈ యాత్రలో ప్రయాణిస్తున్న మీరు, నేను ఎడారి అనుభవాల గుండా మన గమ్యాన్ని చేరుకోవాలి. ఏంటి ఎడారి అనుభవాలు అన్నవి మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. భయం గొలిపే ఎడారి అనుభవాలు, ముళ్ళు తుప్పలు, రాళ్ళు, రప్పలు దాటుకుంటూ మనం వెళ్ళాలి. ముళ్ళ తుప్పల మధ్య లిల్లీ పుష్పమెట్లో నా ప్రియురాలు అట్లు. ప్రియులారా, ఈ యాత్రలో లిల్లీ పుష్పం లాంటి మిమ్మల్ని, నన్ని, ముళ్ళ తుప్పల్లాంటి మనుషులు, ముళ్ళ తుప్పల్లాంటి వ్యవస్థలు, ముళ్ళ తుప్పల్లాంటి వాతావరణ పరిస్థితులు రక్కాలని, గుచ్చాలని, బాధ పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు మనకు ఇతరులు ముళ్ళుగా మారుతారు, మరికొన్నిసార్లు మనమే వాళ్లకు ముళ్ళుగా మారి యాత్రలో ఆటంకాలు సృష్టిస్తున్నామేమో అని ధ్యానం చేస్తూ, అసలు ఈ సీను అనే అరణ్యం, ఈ ఎడారి అనుభవం
మీకు, నాకు, మనందరికీ, యాత్రికులము ప్రయాణికులము అయినటువంటి మనకు నేర్పించే పాఠాలు ఏంటో ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. ముళ్ళ తొప్పల మధ్య లిల్లీ పుష్పముగా మనం యాత్ర సాగించాలన్నది దేవుడి యొక్క కోరిక. రక్కేవాళ్ళు, గుచ్చేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నా లిల్లీ పుష్పం మాత్రం పరిమళాలు వెదజల్లుకుంటూనే ముందుకు సాగిపోతున్నట్లుగా మన యాత్రలో బాధ పెట్టేవాళ్ళు ఉన్నారనో, మరి గాయపరిచే వాళ్ళు ఉన్నారనో, మనల్ని రెచ్చగొట్టి మనస్సు కకావికలం చేసేవాళ్ళు ఉన్నారనో, ఇలాంటి మనుషుల మధ్య ఎలా బ్రతకాలి, ఇలాంటి మనుషుల మధ్య వారితో కలిసా నేను యాత్ర సాగించాలి అని కృంగిపోకుండా లిల్లీ పుష్పాన్ని చూసి మనం నేర్చుకుంటూ యాత్రలో ముందుకు వెళ్ళిపోదాం. ఇక సీను ఎడారి అనుభవాలు. నంబర్ 1, ఎడారి అనగానే భయంకరమైనటువంటి అనుభవాలు. ఎడారి అంటేనే భయం గొలిపే వాతావరణం ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎడారిలో, అరణ్యములో, అడవిలో రకరకాల భయాలు ఉంటాయి. అటు చూస్తే క్రూర మృగాలు, ఇటు చూస్తే విషసర్పాలు. ఏ మూల నుంచి ఏ మృగం వస్తుందో అని బిక్కుమని భయం గుప్పెట్లో బ్రతకాలి, అడవిలోనూ, అరణ్యములోనూ, ఎడారిలోనూ. ప్రియులారా, మనం బ్రతుకుతున్న సమాజం కూడా ఒక ఎడారి లాంటిదే. అడవిలో ఇటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు కదా, భయం గుప్పిట్లో బ్రతికినట్లే ఈ సమాజంలో కూడా రకరకాల వాతావరణ పరిస్థితులు మనకు ఎదురవుతాయి. మనము ఎంత నీతిగలవరమైనా, మనం ఎంత భక్తిమంతులమైనా మన చుట్టూ భయం గొలిపే మనుషులు ఉంటూనే ఉంటారు. భయోత్పాత వాతావరణం, భయం గొలిపే మనుషులు, పరిస్థితులు, సమస్యలు మన చుట్టూ ఉంటూనే ఉంటాయి. ఈ వాతావరణం మనకు ఎక్కడో ఆమడ దూరంలో ఉండేది కాదు. ఇజ్రాయేలునకు సీను అరణ్యము ఎంత దగ్గరగా ఉందో మన చుట్టూతా భయం గొలిపే మనుషులు, వాతావరణం ఉంటారు ఈ యాత్రలో. చాలామందికి ఆరోగ్యాన్ని గూర్చిన భయం ఉంటుంది. ఇది శారీరక భయం. ఇంకొంతమందికి ఆధ్యాత్మికమైనటువంటి భయం ఉంటుంది. ఏంటో తెలుసా? ఈ ఆధ్యాత్మిక భక్తి జీవితం కడవరకు నేను కాపాడుకోగలనా? ప్రభువు రాకడలో నేను ఎత్తబడతానో లేదా విడిచిపెట్టబడతానో అనే భయం. ఇది ఆధ్యాత్మికమైనటువంటి భయం. చాలామందికి 1వ తారీఖు, అమ్మో 1వ తారీఖు అన్నట్లుగా కుటుంబ సమస్యలు గూర్చిన భయం, ఉద్యోగ విషయాల్లో భయం. ఇలా రకరకాల భయాలు ప్రతి ఒక్కరిలో ఉంటూనే ఉంటాయి. సీను ఎడారి మనకు నేర్పిస్తున్నది, మనకు జ్ఞాపకం చేస్తున్నది ఇదే. ఎడారిలో భయాలు ఉన్నట్లే సమాజంలో యాత్ర ప్రారంభించినటువంటి మన జీవితంలో, మన సమాజంలో చుట్టూతా భయాలు ఉంటాయి. ప్రియులారా, ప్రతి మనిషిలో పులి ఉంటుంది, పిల్లి ఉంటుంది. ఒక్కోసారి ఎంత ధైర్యవంతులమో అంత భయస్థులం కూడా మనం. కాబట్టి భక్తుడైన దావీదు 56వ కీర్తన 3వ వచనంలో ఎలా ప్రార్థిస్తున్నాడు? ఏమని? నాకు భయము కలిగినప్పుడెల్లా దేవా నేను నిన్నే ఆశ్రయింతును. ఎంత చక్కటి మాట అండి. దావీదు జీవితంలో భయమా? ఒక రాజు కదా, వీరుడు కదా, శూరుడు కదా, సింహాన్ని ఎలుగును చంపిన ధీరుడు కదా, గొలియాతును మట్టి కరిపించినటువంటి మహాశూరుడు కదా. అలాంటి దావీదు జీవితంలో భయమా? అవునండి. దావీదు అంటున్నాడు, నాకు భయము కలిగినప్పుడల్లా, ఎక్కడో సింహం నుండో ఎలుగుబంటి నుండో కాదు, నా కన్న కొడుకు నుండే నాకు భయం. ప్రియులారా, దావీదు అంటున్నాడు, నన్ను కాపాడుతాడు అని ఆశపడిన ఆ సౌలు ద్వారానే నాకు భయం. దేవా, నాకు భయము కలిగినప్పుడల్లా నేను నిన్నే ఆశ్రయించుతును. ప్రియులారా, ఎడారి అనుభవం, సీను ఎడారి అనుభవం మనకు కూడా ఈ సమాజంలో కనబడుతూ ఉంది. మన జీవితంలో కూడా భయం గొలిపే దినాలు వచ్చినప్పుడు మనుషుల వద్దకో, మూఢాచారాల వద్దకో ఏదో భయమేస్తుందని వారి వద్దకు వీరి వద్దకు పరిగెట్టువారముగా కాకుండా దావీదులాగా, దేవా నాకు భయము కలిగినప్పుడల్లా నిన్నే ఆశ్రయింతును అని ప్రభుని మాత్రమే ఆశ్రయించే వారముగా మనం మారుదాం.
34వ కీర్తన 4వ వచనములో మరలా, నేను ప్రభుని ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములన్లా తొలగించెను అని వ్రాయబడి ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు వద్దకు ఏ భయముతోను వచ్చినా, అది ఆరోగ్యం గురించి భయాలైనా, పిల్లల గురించినటువంటి భయాలైనా, ఆస్తిపాస్తులకు సంబంధించిన భయాలైనా, ఉద్యోగాలకు చదువులకు సంబంధించిన భయాలైనా, ఏ భయంతో ప్రభు వద్దకు వచ్చినా నీ సమస్యలన్నిటినీ, నీ భయాలన్నిటినీ తొలగించే ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువు. ప్రియులకు దేవుని బిడలారా, పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో చక్కటి మాట వ్రాయబడి ఉందండి. ప్రియుని మీద వాలి ఎడారి నుండి వచ్చు ఈమె ఎవరు? ప్రియులకు దేవుని బిడలారా, ప్రియుని మీద వాలినటువంటి ఈమె ఎవరు? ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎడారి నుండి వచ్చిందంట. ఈమె ఎడారి అనగా భయం గొలిపే వాతావరణం. పరమగీతాల గ్రంథంలో చెప్పబడిన ఈ ప్రియురాలు మీరు, నేను, ప్రియుని మీద వాలిపోయింది ఈమె. ప్రియుడు అంటే పరలోక ప్రియుడు, వరుడు అయినటువంటి మన ఆరాధ్య దైవమైన యేసుప్రభువు. ప్రియులకు దేవుని బిడలారా, ప్రియుడి మీద వాలి ఎడారి నుండి వచ్చిన ఈమె ఎవరు? ఎడారిలో ఈమెకు అంటే సంఘానికి, అంటే మీకు నాకు ఎడారి లాంటి ఈ సమాజంలో ఏ భయాలు ఉన్నాయో, ఏ గుంటనక్కలు మనల్ని పీడిస్తున్నాయో, ఏ విషనాగులు మనల్ని మోసం చేస్తున్నాయో, ఏ క్రూర మృగాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయో, ఎడారి నుండి వచ్చినటువంటి ఈ ప్రియురాలు ప్రియుడి మీద వ్రాలినది. నిజదేవుణ్ణి ఎరుగని వారు భయం కలిగినప్పుడు ఎవరెవరి మీదో దేని మీదో ఆధారపడిపోతూ వాలిపోతూ ఉంటారు. నిజదేవుడంటే తెలియని వారు, మనము నమ్ముకుంటున్నటువంటి దేవుణ్ణి ఎరుగని వారు భయం రాగానే అమ్మో అనుకుంటూ మూఢాచారాల వద్దకు, వాళ్ళు వీళ్ళు చెప్పినట్లుగా ఆ గొట్టు వద్దకో, ఆ చెట్టు వద్దకో, ఆ పుట్ట వద్దకో పరిగెడుతూ ఉంటారు. కానీ నిజదేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు పరమగీతాల గ్రంథంలో చెప్పినట్లుగా ఎడారి నుండి వచ్చిన ఈ ప్రియురాలు ప్రియుడి మీదే వ్రాలిపోయినట్లుగా మన రక్షకుడు, మన ప్రియుడు, పరలోకపు వరుడు అయినటువంటి యేసయ్య మీద మాత్రమే ఆనుకొని వ్రాలేవారముగా మనమందరము మారుదుముగాక. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనములో ఒక మాట ఉంది, చదువుతున్నాను వినండి. మీరు చెయ్యు కార్యములెల్లా ప్రభువు దీవించెను. ఈ విశాలమైన ఎడారి గుండా పయనించున్నప్పుడు అతడు మిమ్ము కాపాడెను. ఈ 40 ఏండ్లు ప్రభువు మీకు చేదోడు వాదోడుగా ఉండెను. అతని కృప వలన మీకు ఏమీయూ తక్కువ కాలేదు. ఎంత చక్కగా అక్కడ మోషే చెప్తున్నారండి. మరలా అదే ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 31వ వచనం కూడా ఒకసారి చదువుతాను వినండి. మీరు ఎడారి గుండా పయనించి ఇచ్చటకు చేరినప్పుడు త్రోవ పొడుగున ప్రభువు మీకు బాసట అయి ఉండెను. తండ్రి కుమారుని వలె ఆయన మిమ్ము మోసుకుని వచ్చెను అని పలికితిని. ప్రియులకు దేవుని బిడలారా, 40 ఏండ్ల ఎడారి ప్రయాణమంతా, ఎడారి మార్గమంతా గమ్యం చేరే వరకు ఇజ్రాయేలు ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన దేవుడు, ఎడారిలో ఏ ఆపద వాటిల్లకుండా, ఎడారిలో ఏ కరువు ఏ కొరత రానివ్వకుండా మన కోసం యుద్ధం చేస్తూ, వాక్యంలో విన్నాము, ఒక తండ్రి తన కుమారుని కాపాడుకున్నట్లుగా దేవుడు వారిని కాపాడుకుంటూ వచ్చారు. ప్రియులారా, భయం గొలిపే పరిస్థితులు యాత్రలో ఎదురవుతాయి. భయపెట్టే మనుషులు మన ప్రయాణంలో ఎంతోమంది ఎదురవుతారు. భయం గొలిపే వాతావరణ పరిస్థితులు, సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ చాలా ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభువునే ఆశ్రయిస్తే, మన ఎడారి అనుభవాల్లో ప్రభువును మాత్రమే మనం ఆశ్రయిస్తే, ఆయన ఒక తండ్రి కుమారుణ్ణి ఎత్తుకున్నట్లుగా మనల్ని ఆదరిస్తారు, మన భయాలన్నీ పోగొడతారు. మా చిన్నతనంలో మా వీధిలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన చిన్నపిల్లలం కదా, మేము అలా వీధుల్లో వెళ్తూ ఉంటే బౌ అని భయపెడుతూ ఉండేవాడు. మేమందరం భయంతో పరుగున మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉండేవాళ్ళం.
ఆ తాతని బూచీ తాత అని పిలుస్తూ ఉండేవాళ్ళం మేము. అయితే వెళ్తుంటే పిల్లలందరికీ అతనంటే భయం, గజగజ వణికిపోతూ ఉంటాం. అందరినీ భయపెడతా ఉంటాడు. అలా భయపడిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. కానీ ఈ బూచీ తాత ఒకరోజు నేను అలా వెళ్తూ ఉంటే ఒకరోజు భో అని భయపెట్టాడు. నేను ఏంటి తాత ఏ అని అడిగా. నేను నాకు బాగా గుర్తు. మళ్ళీ భో అన్నాడు. ఏ అన్నా. ఆ తాత అడిగాడు, ఏం భయపడలేదేంటి? ఇంతకుముందు నన్ను చూస్తేనే తుర్రును పారిపోయేవాడివి, ఇంతకుముందు నేను చూస్తేనే నీకు భయం, మీ ఫ్రెండ్స్ అందరూ మీ దోస్తులందరికీ నేనంటే భయం, ఏంటి ఈరోజు తేడాగా కనబడుతున్నావు, ఎందుకు భయపడటం లేదు అని అడిగితే నేను వెనకాతల చూపించా. ఉదర్ దేక్ మేరా పాప ఆగయా, అక్కడ చూడు మా పులి, మా ఇంట్లో మా నాన్న వస్తూ ఉన్నారు అని చెప్పా. మా నాన్న వస్తున్నారని మా నాన్న చూడగానే ఈ బూచీ తాత ఆయన పరిగెత్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ చిన్నప్పటి ఈ యొక్క మధుర ఘట్టం నేను తలంచుకుంటున్నప్పుడు భయం అనే ఆ మాట వినగానే నాకెందుకో ఈ సంఘటన నా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతవరకు చిన్నప్పుడు బూచీ తాతను చూసి భయపడిన నేను ఆ రోజు ఎందుకు భయపడలేదు? ఎందుకంటే నా పక్కనే నా తండ్రి ఉన్నాడు కాబట్టి. మా నాన్న ఉన్నారనే ధీమా, ధైర్యం, మా నాన్న వస్తున్నాడు చూడు అని ధైర్యంగా బలంగా బూచీ తాతతో చెప్పానో లేదో, అది నాకు ధైర్యం, బూచీ తాతకు భయం. ప్రియులారా, ఈ భూలోక సంబంధమైన నాన్న చూపిస్తేనే, నాన్న ఉన్నాడని నేను ధైర్యం తెచ్చుకుంటేనే బూచీ తాత పారిపోయాడు. మరి మన పరలోకపు నాన్న, మన పరలోకపు తండ్రిని చూపిస్తే సైతానుడు పారిపోడా? మనల్ని భయపెట్టాలని చూస్తున్నటువంటి విభిన్నమైన భయంకరమైన పరిస్థితులు, వాతావరణాలు మన నుండి పారిపోవా? మన నాన్న మన పక్కనే ఉంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కన్నవారికే, మనం కన్నవారికే మనం భారమైన పరలోకపు తండ్రి ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకొని కాపాడి ముద్దాడే దేవుడు ఆయన. ఈ రోజుల్లో మనం ఎవరెవరికైనా భారం అయిపోవచ్చు. మనం కన్నవారికి భారం అయిపోవచ్చు, మనల్ని కన్నవారికి మనం భారం అయిపోవచ్చు. ఎవరికి భారమైనా ఆ పరలోకపు డాడీ తండ్రికి మనం ఎప్పుడూ భారం కాము. ప్రియులకు దేవుని బిడలారా, కాబట్టి మన జీవితంలో భయాలు వస్తాయి. ఆ భయాలు ఎక్కడో ఆమడ దూరంలో కొండంత ఎత్తున కాదు, మన పక్కనే ఉంటాయి. భయంకరమైన పరిస్థితులు, భయపెట్టే వ్యక్తులు, మనుషులు మన పక్కనే ఉంటారు. ప్రియులారా, భయపెట్టే వాళ్ళు నీ పక్కనే ఉంటారన్నది ఎంత నిజమో, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని విడిపిస్తారు, రక్షించే దేవుడు కూడా మన పక్కనే ఉంటారన్నది అంతే నిజం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనము, ప్రభూ, స్థిర మనస్సుతో నిన్ను నమ్ము వారికి నీవు పరిపూర్ణ శాంతిని వసగుదువు. చూసారా, సీను అరణ్యం మనకు ఏం నేర్పిస్తుందంటే, ఎడారి, ఈ అరణ్యం, ఈ అడవి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు నీవు స్థిరమైన మనస్సుతో, దృఢమైనటువంటి విశ్వాసముతో ఆ పరలోకపు తండ్రిని మనం వెతకాలే కానీ, ఆ ప్రభుని ఆశ్రయించే వారందరికీ ఆయన శాంతిని దయచేస్తారు. కానీ మనం వెతికేది, ఆ ప్రభు దగ్గరికి వచ్చేది స్థిరమైన మనసుతో రావాలి. కోతిలాగా ఆ కొమ్మకాడ ఈ కొమ్మకాడ ఎగిరి గెంతే స్థిరములేని బుద్ధితో, విశ్వాసంతో మనం ప్రభు దగ్గరికి రాకూడదు. అక్కడికి వెళ్ళావు, మంత్రాలు వేయించుకున్నావు, అక్కడికి వెళ్ళి తాయెత్తులు కట్టించుకున్నాం, మళ్ళా ఏం ఎరగినట్లు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను దీవించు అంటే స్థిరమైన మనస్సు కాదది. అలా 2 పడవల మీద ప్రయాణించినంతసేపు, అటు లోకమని ఇటు దైవమని రెండు కొండల మధ్య ఊగిసలాడుతూ ఉన్నప్పుడు నీ భయం పోలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? వాక్యం చెప్తుంది, స్థిరమైన మనసుతో ప్రభువును నమ్ము వారికి దేవుడు పరిపూర్ణమైన శాంతిని, సమాధానాన్ని దయచేస్తాడు అని. సో
సీను అరణ్యం మనకు నేర్పించే తొలి పాఠం. భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి యాత్రలో, కానీ భయం అన్నది నీ పక్కనే ఉన్నది అన్నది ఎంత నిజమో, నీ భయాన్ని పారద్రోలే దేవుడు కూడా నీ పక్కనే ఉన్నారన్నది 200% నిజం. ప్రియులకు దేవుని బిడలారా, ఇక రెండో విషయం, ఎడారి. సీను అరణ్యంలో ఏముంటాయి అంటే భయంకరమైనటువంటి సింహాలు ఉంటాయి, పాపకరమైన సర్పాలు ఉంటాయి. ఈ సర్పాలు సింహాలు ఎక్కడుంటాయో తెలుసా? ఎక్కడో కాదు, మన పక్కనే ఉంటాయి. ఎందుకంటే ఇజ్రాయేలు దేశానికి దక్షిణాన అతి దగ్గరగా ఉన్నది సీను అరణ్యం. ప్రియులారా, మన జీవిత అనుభవంలో, మన యాత్రలో, సంఘానికి, మన కుటుంబానికి మన పక్కనే విషనాగులు ఉంటాయి, గర్జించే సింహాలు కూడా ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15వ వచనము. ఆయన మిమ్ము విషసర్పములతో తేళ్లతో కూడిన సుదీర్ఘము భయంకరమగు ఎడారి గుండా నడిపించుకుని వచ్చెను. నీళ్లు దొరకని ఆ మరుభూమిలో కఠిన శిల నుండి నీళ్లు పారించెను. ఎక్కడి నుంచి నడిపించుకొని వచ్చారంట? విషసర్పములు తెల్లతో కూడిన భయంకరమైనటువంటి సింహాలు ఉన్నటువంటి ప్రాంతాల నుండి దేవుడిని మనల్ని నడిపించుకుని వచ్చారు. ప్రియులకు దేవుని బిడలారా, బైబిల్ గ్రంథములో సైతానుకి 2 పోలికలు ఉన్నాయి. ఒకటి జిత్తుల మారి అయిన సర్పము అని అంటూ ఉంటాం సైతాన్ని. రెండవది గర్జించు సింహములాగా పొంచి ఉన్నాడు సైతానుడు అని ఒకవైపు పాముతోనూ మరోవైపు సింహంతోనూ సైతాన్ని పోలుస్తూనే ఉంటాం. ప్రియులకు దేవుని బిడలారా, ఇజ్రాయేలీయుల పక్కనే ఎడారిలో సర్పం ఉన్నట్లు సంఘానికి, మన కుటుంబానికి పక్కనే మనల్ని కాటు వేయాలని ప్రయత్నించే సర్పమైన సైతానుడు కూడా ఉంటాడు. జాగ్రత్త. సరే, ఈ ఎడారిలో సర్పాలు ఉంటాయి, సింహం ఉంటుందని విన్నాం. సర్పం మామూలుగా మనల్ని ఎక్కడ కాటు వేస్తుంది? అరికాళ్ళ మీద, కాళ్ళ మీద కాటు వేస్తుంది. సింహం మనల్ని ఎక్కడ పట్టుకుంటుంది? దొరికితే మెడభాగాన్ని పట్టుకుంటుంది. అంటే నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఒక మనిషిని అరికాళ్ళ నుండి తల వరకు సైతానుడు ఎప్పుడూ కూడా పట్టుకోవాలని, అరికాళ్ళ నుండి తలభాగం వరకు ఉన్న సర్వేంద్రియాలను, మన కళ్ళను, ముక్కును, చెవిని, నోరుని, కాళ్ళు, చేతులను సైతానుడు తన నియంత్రణలో ఉంచుకోవాలని, స్వాధీనపరుచుకోవాలని, సర్వ శరీరాన్ని కూడా పాడు చేయాలని సైతానుడు ఎప్పుడూ పన్నాగం పన్నుతూనే ఉంటాడు. సైతాను ఒకవైపు పాములాగా కాళ్ళ మీద కాటేస్తాడు, సింహములాగా మన తల, మన గొంతు పట్టుకుంటాడు. సో టోటల్ బాడీని సైతాను స్వాధీనపరుచుకోవాలని కుట్రలు పన్నుతాడు. మనమేం చేయాలో తెలుసా? సైతానుకు లొంగిపోదామా ఈ యాత్రలో? దురదృష్టవశాత్తు చాలామంది సైతాను వశమైపోయిన వాళ్ళు ఉన్నారు ఈ యాత్రలో, యాత్రికులమని చెప్పుకుంటున్న వాళ్ళు. ప్రియులారా, ఈ నిరీక్షణ యాత్రలో ఒకవేళ సర్పం కాటేసిందనో, సింహం పట్టుకుందనో, సైతాను శోధించిందనో లొంగిపోతే యాత్ర సాగదు. ఏ పరలోకం కోసమైతే నిరీక్షణతో ఈ జూబిలీ యాత్ర సాగించామో, మనము కోరుకున్న ఆ లక్ష్యమైన నూతన యెరూషలేమునకు, పరలోకానికి మనం చేరుకోలేము ప్రియులారా. అయితే మనం ఏం చేయాలి? యాత్రలో సైతానికి ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకూడదు, దానికి దొరకకూడదు. అంటే ఏం చేయాలి అంటే, పక్షిరాజు వంటి బలమైన రెక్కలు కలిగిన వారమై మనం ఉండాలి. 2 వాక్యాలు చదువుతాను. దర్శన గ్రంథం 12వ అధ్యాయం, దర్శన గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనాలు. తాను భూమికి గెంటబడితినని ఆ గొప్ప సర్పము గ్రహింపగని ఆ బాలుని ప్రసవించిన స్త్రీని వెన్నంటుటకు ప్రయత్నించెను. కానీ గ్రద్ద రెక్కల వంటి 2 రెక్కలు ఆ స్త్రీకి అనుగ్రహింపబడెను. ఆ రెక్కల సాయమున ఆమె ఎడారిలోని తన నివాసమును చేరెను. అచట ఆమె సర్పముఖమును చూడకుండా
ఒక కాలములు అర్ధకాలము పోషింపబడెను. ఎంత చక్కటి మాట అండి. మనందరికీ తెలుసు, దర్శన గ్రంథం 12వ అధ్యాయములో ఆ బాలుని ఎత్తుకుని ఉన్నటువంటి ఆ కన్యను, ఆ సర్పము, ఒక డ్రాగన్ ఆమెతో యుద్ధం చేస్తూ ఆమె ఎత్తుకుని ఉన్నటువంటి బాలుని కాటేయాలని, హరించాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ స్త్రీకి గ్రద్ద రెక్కల వంటి 2 రెక్కలు అనుగ్రహింపబడ్డాయంట. ఆ 2 రెక్కల సహాయముతో ఆ స్త్రీ బాలుణ్ణి కాపాడుకుంటూ ఈ కాటయ్యాలని చూసే సర్పం యొక్క ముఖం కూడా చూడకుండా ఆమె మరలా ఆ 2 రెక్కలతో సర్పమునకు దూరముగా వెళ్ళిపోయింది అని మనం వింటున్నాము. ఆ 2 రెక్కల సహాయముతో ఎవరికి ఆ 2 రెక్కలు దొరుకుతాయి? యెషయా గ్రంథం 40వ అధ్యాయం గనక మనం చూస్తే సమాధానం దొరుకుతుంది. ఎలాంటి వారికి ఆ 2 రెక్కలు? సర్పం ముఖం కూడా, అంటే సైతాను ముఖం కూడా చూడనంత దూరమునకు మనం ఎగిరిపోవాలంటే యాత్రికులమైన మీకు నాకు పక్షి గ్రద్ద రెక్కలు మనకు ఉండాలి. ఎవరికి ఉంటాయంటే 40వ అధ్యాయం యెషయా గ్రంథం 31వ వచనము. ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుదురు. ప్రియులారా, మన యాత్రలో సైతాను ముఖం చూడకుండా యాత్ర సజావుగా సాగిపోవాలంటే మనకు కావాలి పక్షిరాజు రెక్కలు. ఎవరికి పక్షిరాజు రెక్కలు దేవుడిస్తారు? ప్రభువును నమ్మిన వారికి నూతన బలం పొందుతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, స్నేహితులారా, సర్పపు జాడ, బండ మీద సర్పపు జాడ ఎవరు కనుక్కోలేరండి. ఒక పదునైన మాట సామెతల గ్రంథంలో ఉంటుంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. పాము రాతి మీద పాకు తీరు ఎవరు కనిపెట్టలేరు. అంటే బండ మీద సర్పపు జాడ ఎవరు కనుక్కోలేరు. నా మాట జాగ్రత్తగా వినండి. బండ మీద సర్పపు జాడ ఉందా లేదా ఎవరు కనుక్కోలేరంట. నేను ఏ బండ గురించి మాట్లాడుతున్నానో తెలుసా? పేతురు, నీవు నేటి మొదలు కేఫా అని పిలువబడుదువు. కేఫా అనగా రాయి. ఈ బండ మీద నేను నా సంఘమును నిర్మించెదను. ఓకే, శ్రీసభ సంఘం అనే బండ గురించి నేను మాట్లాడుతున్నాను. సామెతల గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే బండ మీద సర్పపు జాడ ఉంది, సర్పం ఉంది. ఎందుకంటే మనం చూసే బండ ఆ రాయి కలరు, పాము కలరు సేమ్ టు సేమ్గా ఉంటాయి. దూరం నుండి చూస్తే అసలు ఆ బండ మీద సర్పం ఉందనో సర్పపు జాడ ఉందనో ఎవరు కనుక్కోలేరు. ప్రియులారా, బాధాకరమైన విషయం. ఈరోజు క్రీస్తు స్థాపించిన అనేక సంఘాల్లో క్రీస్తు ఏ బండ మీద అయితే సంఘాన్ని నిర్మించారో ఆ బండ మీద అనేకమైన సర్పాలు తిరుగుతూనే ఉన్నాయి. నరులను, విశ్వాసులను ఎప్పుడెప్పుడు కాటు వేద్దామా, కబలించి వేద్దామా, నిరీక్షణ యాత్రికులముగా యాత్ర ఆరంభించిన మన యాత్రలో మన అరికాళ్ళ మీద ఎప్పుడెప్పుడు కాటేసి మన యాత్రను భగ్నం చేద్దామా అని బండ మీద సర్పపు జాడ ఉంది సుమీ. చాలామంది కథోలికులకు ఈ విషయం అర్థం కావటం లేదు. నాలాంటి గురువులకు ఈ విషయం బోధపడటం లేదు. నాయకులకు, అధికారులకు ఈ సంగతి అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావటం లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, బండ మీద సర్పపు జాడ ఉంది సుమీ. ఈరోజు ప్రతి సంఘం మీద, ప్రతి ప్యారిష్ని, ప్రతి డయాసిస్ని సర్పాలు ఎంటర్ అయిపోయాయి ఆల్రెడీ. ఒప్పుకుంటారా మీరు? బండల మీద సర్పాల జాడ, మనుషుల రూపంలో సైతానుడు బండ మీద తిరుగుతూ ఉన్నాడు. వాడిని కనిపెట్టలేం, ఆమెను కనిపెట్టలేము. సర్పపు జాడ. మనలాగా భక్తుల్లాగానే ఉంటారు, మనలాగా తోటి యాత్రికుల్లాగే కనబడుతున్నారు, మనలాగా తోటి ప్రయాణికుల్లాగే కనబడుతున్నారు, మనలాగా బైబిల్ పట్టుకుంటున్నారు, మనలాగా సిలువ ధరిస్తున్నారు, మనలాగా జపమాల పట్టుకుంటున్నారు. బండ మీద సర్పపు జాడ కనిపెట్టలేని పరిస్థితిలో ప్రతి యాత్రికులము ఉన్నాము.
పరమగీతాల గ్రంథములో మరొక మాట రాయబడి ఉంది. ఏంటో తెలుసా అండి? ద్రాక్ష తోటలోనికి గుంట నక్కలు ఆల్రెడీ ఎంటర్ అయిపోయాయనే పదునైన మాట. దేవుడి ద్రాక్ష తోటలో గుంట నక్కల. ద్రాక్ష తోటను కాపలా కాసే ఆ తోటమాలి ఎక్కడా? ద్రాక్ష తోటను కాపలా కాయాల్సినటువంటి ఆ నిర్వాహకులు ఎక్కడా? ద్రాక్ష తోట నిండా గుంట నక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ తోటను నాశనం చేస్తూ ధ్వంసం చేస్తూ ఉంటే తోటమాలి ఎక్కడా? వినుటకు వీణులున్న వారు వినుదురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సర్పపు జాడ బండ మీద ఎప్పుడెప్పుడు మనల్ని మృంగివెయ్యాలా అని క్రీస్తు బలియాగం తర్వాత సైతాను ఎంత అటాక్ చేస్తున్నా క్రీస్తు కోసం బ్రతికేవారు అనేకులు ఉన్నారు. ఈరోజు సైతానుడు ఉన్నాడే గాని క్రీస్తు యొక్క శిలువ బలియాగం సైతాన్ని నిరాయుధునిగా చేసిందండి. ఈరోజు శిలువ వైపు చూసి మీ తిరుస్సులేవ చేత యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము, ఏలైనా మీ తిరుస్సులేవ చేత లోకమంతటిని రక్షించితిరే అని శిలువను ఎందుకు ఆరాధిస్తున్నామో తెలుసా? క్రీస్తు శిలువ బలియాగానికి ముందు ఈ బండ మీద సర్పపు జాడ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని కాటేస్తూ సైతానుడు వశం చేసుకునేది. కానీ క్రీస్తు శిలువ బలియాగము ద్వారా సైతాన్ని నిరాయుధునిగా చేసేశాడు. సైతాను యొక్క విషపు కోరలను దేవుడు పీకేశాడు. సింహం యొక్క పంజాను క్రీస్తు విరిచేశాడు. అందుకనే ఈరోజు ఎవరైనా సైతాను ఉందా అంటే ఉంది. సర్పమైన సైతాను ఉందా? ఉంది. పాము ఉంది, కానీ దాని విషపు కోరలు క్రీస్తు ఏనాడో పీకేశాడు. గర్జించే సింహం ఉందా? ఉంది. గర్జిస్తుందే కానీ దాని పంజాను క్రీస్తు ప్రభువు శిలువ బలియాగం ద్వారా ఏనాడో విరిచేశాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ కోరలు పీకేసిన ఆ సర్పానికి, పంజా లేని ఆ సింహానికి, ఆ సైతానుకి మనం భయపడకుండా సైతానుకే భయం పుట్టించేవారముగా మనం అందరము మారుదుముగాక. ప్రియులారా, నాడు ఇజ్రాయేలీయుల యాత్ర ఆరంభంలో పాస్కా గొర్రెపిల్ల రక్తమే మరణపు దూత నుండి, మరణపు దూత పాస్కా గొర్రెపిల్ల రక్తాన్ని చూసే ముందుకు వెళ్ళలేకపోయింది కదా. ఈనాడు పాస్కా గొర్రెపిల్ల రక్తాన్ని మించిన రక్తం క్రీస్తు శిలువ మీద చిందించినటువంటి రక్తం. మరి పాస్కా గొర్రెపిల్లను రక్తాన్ని చూడగానే మరణపు దూత ఇజ్రాయేలీయుల గడపలోకి వెళ్ళలేకపోయింది. క్రీస్తు సజీవ రక్తంతో అభిషేకింపబడిన మన వద్దకు సైతానుడు రాలేడు, వచ్చినా గెలవలేడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువ యాగానికి ముందు ప్రజలందరూ, యాత్రికులందరూ సైతాను వలన ఓడిపోయారు. ఈరోజు జూబిలీ యాత్ర చేస్తున్న మనం క్రీస్తు రక్తం వలన మనం గెలుస్తాము. ఎలైనా మనం ఆరాధిస్తున్న దేవుడికి పెట్టబడిన పేరు ఆయన జయవీరుడు, జయశీలి. లోకంలో మనం ఓడినట్లే కనిపిస్తామండి. లోకం దృష్టిలో మనం ఓడిపోయినట్లే కనిపిస్తాం. కానీ మనం గెలిచాము లేదు, మనం గెలవలేదు. ఆయన మనల్ని గెలిపించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఒక మాట, మనం ఆరాధించే దేవుడు జయశీలి, విజేత, ఆయన మనల్ని గెలిపిస్తాళ్లే అని ధీమాగా ఉండద్దు. డు నాట్ టేక్ ఫర్ గ్రాంటెడ్. మనకు కూడా ఏం కావాలని చెప్పాము ఇందాకలా దర్శన గ్రంథములో, ఆ స్త్రీకి దేవుడు అనుగ్రహించిన 2 రెక్కలు మనకు కూడా కావాలి. మనకు కావాల్సినవి ఏదో పక్షి రెక్కలు కాదు, మనకు కావాల్సినవి కోడి రెక్కలు కాదు, గ్రద్ద రెక్కలు, పక్షిరాజు రెక్కలు మనకు కావాలి. సైతానుకు దొరకకుండా మనము పైకి ఎగిరిపోవాలి అంటే, ఈ యాత్రలో ముందుకు దూసుకుపోవాలి అంటే మనకు దేవుడు గ్రద్ద రెక్కలు, పక్షిరాజు రెక్కలు అనుగ్రహించాలి. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 6వ వచనంలో దావీదు కూడా ఇలానే అన్నాడండి,
పావురం వలె రెక్కలుండినా నాకెంత బాగుండెడిది, నేనెగిరిపోయి విశ్రాంతి తీసుకునేవాడిని అని. దావీదు కన్న కొడుకైన అబ్షలోం వలన పరిగెత్తి 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 విసిగి వేసారి అలసిపోయాడు. మరోవైపు సౌలు మహారాజు వేటాడుతూ వేటాడుతూ ఉంటే అదుల్లాము అనే గుహలోకి వెళ్ళి బాధపడుతూ చెప్పే ఈ మాటలు, నాకు కూడా పావురము లాంటి పక్షి రెక్కలు ఉంటే ఎంత బాగుండేది, ఎక్కడికో ఎగిరిపోయి విశ్రాంతి పొందేవాడిని, నేను పరిగెత్తలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను అని దావీదన్నట్లుగా. ప్రియులారా, ఈరోజు మనకి కావలసింది దావీదు కోరుకుంటున్నట్లుగా పావురం రెక్కలో కోడి రెక్కలో కాదు, పక్షిరాజు రెక్కలు. ఎందుకంటే సైతానుడు అంత పవర్ఫుల్గా ప్రతి యాత్రికుని వెంటాడుతూ ఉన్నాడు. సర్ప ముఖము కూడా చూడనంత రివ్వున ఎగిరిపోయే పక్షి రెక్కలు మనకు కావాలి. ఇందాక నుంచి రెక్కలు రెక్కలు అంటున్నాను కదా, అసలు ఏ రెక్కలు? పక్షి రెక్కలు అనేసరికి ఒక రెక్క, రెండు రెక్కల? రెండు రెక్కలు. ఆ రెక్కలు ఏంటో పేతురు గారు చక్కగా చెప్తున్నారు, విందామండి. పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము, పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు చదువుకుందాం. మెలకువతో జాగరూకులై ఉండుడు, మీ శత్రువగు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరినేనీ కబలింపజూచుచున్నాడు. దృఢ విశ్వాసులై వారిని ఎదిరింపుడు, ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలని అనుభవించుచున్నారని మీకు తెలియను గదా. ఇప్పుడు చెప్పండి, ఆ గ్రద్దకున్న ఆ రెక్కలు ఏంటి? పేతురు గారు చెప్తున్నట్లుగా, ఒకటి మెలకువతో జాగరూకులై ఉండడం, రెండవది దృఢ విశ్వాసులై ఉండడం. ఐ రిపీట్, ఒక రెక్క మెలకువతో జాగ్రత్తగా ఉండడం, రెండవ రెక్క దృఢ విశ్వాసముతో ఉండడం. ప్రియులకు దేవుని బిడలారా, మనం యాత్రలో ఉంటూ ఉండగా ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటాం. రేపటి నుంచి నేను చెడుగా ఆలోచించను, చెడు మాటలు మాట్లాడను, చెడు చూడను, చెడు వినను, చెడుగా ప్రవర్తించను. కానీ మనము తీసుకున్న ఈ మంచి తీర్మానాలకు, నిర్ణయాలకు వ్యతిరేకముగా శోధించే శోధనలు ఎన్ని వచ్చినా మనకు ఉండాల్సిన రెక్కలు మెలకువ కలిగి జాగరూకతతో ఉండడం, దృఢ విశ్వాసముతో ఉండడం. ఈ రెండు రెక్కలు గనక కలిగి ఉంటే సైతాను యొక్క శోధనలను మనము తిప్పి కొట్టగలం. బైబిల్ గ్రంథంలో ఈ రెండు రెక్కలు బలముగా ఉన్న వారిని కొంతమందిని చెప్తే మీకు చటుక్కున జ్ఞాపకం ఉంటుంది. దానియేలు తన మిత్ర బృందం, షడ్రక్ మెషక్ అబేద్నెగో మరియు దానియేలు ఏం చేశారో తెలుసా? రాజభోజనాన్ని ధిక్కరించారు. రాజు మొక్కమన్నటువంటి ఆ నెబుకద్నెజర్ రాజు ఆరాధించిన దైవాన్ని మొక్కలేదు. ఎందుకు? ఎప్పుడు కూడా మా దేవుడైనటువంటి యావేను మాత్రమే మేము ఆరాధించాలని మెలకువ కలిగి ఉన్నారు. ఏమో ఆకలి వలన ఎప్పుడైనా రాజుగారి భవనము నుండి వచ్చే ఆ భోజనాన్ని మేము తినేస్తామేమో అని ఎప్పుడు మెలకువగా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఏనాడైనా వాళ్ళు వీళ్ళు మొక్కుతున్నారు కదా అని మేము కూడా మొక్కేస్తామేమో అని మెలకువగా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. దానియేలు తన మిత్ర బృందం మొక్కుతారా లేకపోతే మిమ్మల్ని అగ్నిలో వేసేయమంటారా అని బెదిరిస్తే దృఢ విశ్వాసముతో నిలబడి చావనైనా చస్తాము కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం ఏమీ చెయ్యము. మేము ఏ ఎండకా గొడుగు పట్టే విశ్వాసం మాకు లేదండి, తేల్చి చెప్పేశారు దానియేలు మిత్ర బృందం. అగ్నిలో వేసిన, సింహాల బోనులో వేసేసిన చెక్కు చెదరని స్థిరమైన దృఢ విశ్వాసముతో నిలబడ్డారు. రెండు రెక్కలు బలంగా ఉన్నాయి కాబట్టే విశ్వాసముతో సైతాను శోధనలకు ధీటుగా ఎగరగలిగారు. ప్రియులకు దేవుని బిడలారా, యాత్రలో చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం. యోసేపు అనే భక్తుడు పొతీఫరు భార్య విషయంలో శోధించేటప్పుడు మెలకువ కలిగి జాగ్రత్తగా ఉన్నాడు. పొతీఫరు భార్యతో అని ఉంటాడు, నీ పెనిమిటి చూడకపోయినా
నా పరలోకపు తండ్రి నన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు, ఆయన కనుగప్పి నేను ఏమీ చేయలేను. చూడండి, మెలకువ జాగ్రత్త కలిగి ఉన్నాడు. గోతులో పడేసిన, జైల్లో వేసేసిన నా దేవుడు నన్ను చూసుకుంటాళ్లే అని దృఢమైన విశ్వాసంతో ఉన్నాడు. పరాయి దేశంలో ఈ 2 రెక్కలు బలంగా కలిగి ఉన్నాడు కాబట్టే బానిస అయిన వాణ్ణి, ఖైదీగా చెరలో బ్రతికిన యోసేపును దేవుడు ఈ 2 రెక్కల సహాయంతో ప్రధానమంత్రి స్థానానికి రివ్వున ఎగిరిపోయేలా చేశాడు. ఈ 2 రెక్కలు బలంగా ఉండాలి సుమి, మెలకువతో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడెప్పుడు ఏ పరపురుషుడు పరస్త్రీ నిన్ను మాయ మాటలలో బురుడీ కొట్టించాలని చూస్తున్నారో, బీ కాషియస్ అండ్ కాన్షియస్. మెలకువతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ మాయా ప్రపంచంలో, సమాజంలో బ్రతుకుతూ ఉన్నాము. స్నేహాల ముసుగులో ఎవరెవరు నీతో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో యాత్రలో జాగ్రత్తగా ఉండు. నీ తోటి ప్రయాణికుల్లాగే కనబడతారు, కానీ వారు ప్రయాణికులు కాదు. నీ ప్రయాణానికి ఆటంకం కలిగించే వాళ్ళు నీతో జతగడుతూ ఉన్నారేమో. నీతో కలిసి అడుగులు వేస్తున్నట్లే 4 అడుగులు వేస్తున్నట్లు నటించే నటీనటులు చాలామంది ఉంటారు యాత్రలో. బహుపరాక్. మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక రెక్క. రెండోది, యాత్రలో ఏ అడుగు వేసినా ఆ అడుగులు కొన్నిసార్లు మారా వైపు వేసి ఉండొచ్చు, చేదు అనుభవాలు. కొన్నిసార్లు ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. ఏ పరిస్థితులైనా చెక్కు చెదరని మొక్క ఓని ఆత్మస్థైర్యంతో, అంకిత భావంతో, దృఢ విశ్వాసులై ఉంటే సైతానుకు అందనంత ఎత్తులో మనం ఎగరగలం. కానీ కొంతమంది ఒక రెక్క ఉండి ఇంకో రెక్క విరిగిపోయిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ గురించి కూడా బైబిల్లో ఒకసారి చెప్తాను. దావీదు మహారాజు భక్తుడే, దృఢ విశ్వాసం ఉంది దేవుడి మీద. దినమునకు 10 సార్లు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఒక రెక్క, విశ్వాసం అనే రెక్క అయితే బాగానే ఉంది, బలంగా ఉంది. కానీ మెలకువలేదు, జాగ్రత్త పడలేదు. బెత్షెబా విషయంలో ఆ రోజు సాయం సమయమున తన బాధ్యత మరచి శరీరానికి లొంగిపోయాడు. ఈ రెక్క, ఒక రెక్క విరిగిపోయింది. జాగ్రత్తగా ఉండాల్సిన వాడు జాగ్రత్తగా లేకపోయాడు. ఒక్క రెక్క విరిగి ఇంకో రెక్క బలంగానే ఉంది, కానీ ఎగరలేకపోయాడు. సైతాను శోధనలో పడిపోయాడు దావీదు. సంసోను న్యాయాధిపతే, దేవుడి మీద విశ్వాసం ఉంది. దేవుడి ఆత్మ అనేకసార్లు సంసోన్ని ఆవేశించింది, కానీ ఒక రెక్క బలంగా ఉంది. కానీ తను చూస్తున్న స్త్రీ, తనని పాపములోనికి నెట్టే స్త్రీ, వ్రతతత్పరుడును అనే ఆ యొక్క మెలకువ జాగ్రత్త లేకుండా పిలిచిన ప్రతి స్త్రీ వైపు వెళ్ళిపోయాడు. వారి ఒడిలో వాలిపోయాడు, బలాన్ని కోల్పోయాడు. ఒక రెక్క విరిగిపోయింది. ఒక్క రెక్కతోనే ఏ పక్షి ఎగరలేదు కదా. ఎగరలేక శిథిలాల కింద శవమైపోయాడు సంసోను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది ఉదాహరణగా కొంతమంది 2 రెక్కలు స్థిరముగా ఉండి భక్తుల్లాగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఒక రెక్క బాగుంది, మరో రెక్క విరిగిపోయింది. యాత్రలో నాతో పాటు ప్రయాణిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము గుడిలో భక్తులమే, ఒక రెక్క బాగానే ఉంది. కానీ ఇంటిలో బాధ్యత కలిగిన భర్తవేనా, బాధ్యత కలిగిన భార్యమైనా ఆ రెక్క దృఢంగా ఉందా? ఆ భక్త సంఘంలో మంచి సభ్యురాలువే, ఆ గుడిలో ఒక పెద్ద ఆ సంఘపు యొక్క పెద్దవే, ఆ సంఘంలో ప్రెసిడెంటివో సెక్రటరీవో కరెక్టే. కానీ ఆ తల్లిదండ్రులకు ప్రేమను పంచే కొడుకుగా, కూతురుగా ఉన్నావా? నీ తోడబుట్టిన నీ అన్నయ్యకు, తమ్ముడికి, అక్కకు, చెల్లికి ప్రేమను పంచే తోబుట్టువుగానే ఉన్నావా? అలా కాకపోతే నీ 2 రెక్కల్లో ఏదో ఒక రెక్క బలహీనంగా ఉంది. బలహీనమైన రెక్కలతో గమ్యానికి రివ్వున ఎగిరిపోవాలి అనుకోవడం, ఆకాశమంత ఎత్తుకు రివ్వున పైకి ఎగిరిపోవాలనుకోవడం దురాశ, దుఃఖానికి చేటు కాదా? పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో చక్కటి మాట. ఎడారి నుండి దోమ స్తంభం వలె కదలి వస్తున్న వస్తువేమిటి?
దాని యందు సాంబ్రాణి గంధరసముల సువాసన ఉన్నది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎడారి నుండి ఏమొస్తుందంట? ధూమం. ధూమం అంటే ప్రార్థన. ప్రార్థన, మెలకువ కలిగి, దృఢ విశ్వాసము కలిగి, ఈ రెండు రెక్కలు కలిగి ఏం చేయాలంట? ఎడారిలో నుండి ఏం రావాలి? ధూమ స్తంభం వలె వస్తున్నది ఈమె ఎవరు? ఎడారిలో మెలకువ, దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. కానీ ఎడారి లాంటి ఈ సీను అరణ్యములో ఏముండాలంట? యాత్ర చేస్తున్న మనకు ఈ సమాజం అనే ఈ ఎడారిలో భయం గొలిపే విషనాగులు, సింహాలు, క్రూర మృగాలు ఉన్నటువంటి ఈ ఎడారిలో మనకేముండాలి? రెండు రెక్కలతో పాటు ఎడారిలో ధూమం అంటే ప్రార్థన కూడా కలిగి ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అప్పుడే సైతానుకు లొంగక దొరకక మన గమ్యానికి మనం రివ్వున ఎగిరిపోయే వాళ్ళమై ఉంటాం. ఇక ఈ ఎడారి సీను అరణ్యం గురించి నేర్చుకుంటూ చివరగా ఒక మాట. నెంబర్ 1, సీను అరణ్యం భయంకరమైన పరిస్థితుల మధ్య నీ భయాలన్నీ పోగొట్టే ఆ దేవుణ్ణే ఆశ్రయించు. రెండవది, సైతానుడు సర్పము రూపంలోనూ సింహం రూపంలోనూ నిన్ను, నీ శరీరం మొత్తాన్ని స్వాధీనపరుచుకోవాలనుకుంటే సైతాను నుండి యాత్రలో తప్పించుకోవడానికి రెండు రెక్కలతో రివ్వున ఎగిరిపో. ఆ రెండు రెక్కలే మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండడం, దృఢ విశ్వాసముతో ఉండడం. ఈ రెండు రెక్కలతో కలిసి ప్రార్థిస్తే సైతానుకు మనం అందలేము. ఇక మూడో మాట, అడవిలో అనేకమైన క్రూర మృగాలు ఉంటాయి కదండి. అడవి అన్నాక క్రూర మృగాలకు నిలయం. ఈ సమాజంలో బ్రతుకుతున్న, ఈ లోకంలో బ్రతుకుతున్న మీరైనా నేనైనా క్రూర మృగాల్లాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. చాలామంది మనకి క్రూర మృగాల్లా కనబడుతున్నారు. క్షమించండి, మనం కూడా చాలామందికి క్రూర మృగాల్లాగే కనబడుతూ ఉండొచ్చు. క్రూరత్వం, దుష్టత్వం కలిగిన లోకమండి ఇది. పౌలు గారు ఏమంటున్నారు ఈ లోకం గురించి ఒకసారి విందాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయం 32వ వచనము. కానీ మనుష్య రీతిగా ఎఫెస్సులోని మృగములతో నేను పోరాడి ఉన్నచో నేను పొందిన లాభమేమి? మరణించిన వారు జీవముతో లేవనెత్తబడనిచో రేపు మనము మరణింతము కనుక హాయిగా తిని త్రాగుదము. ఏమంటున్నారంటే, ఎఫెస్సు అనే సంఘములో మృగములతో నేను పోరాడి ఉన్నచో అంటే ఎఫెస్సులో ఎలాంటి మనుషుల మధ్య బ్రతికాడంట పౌలు గారు? మృగములు కలిగినటువంటి లోకంలో బ్రతికారని పౌలు గారు చెప్తున్నారు. తీతుకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుదామండి. క్రీటు దేశీయులు సర్వదా అసత్యమాడువారును దుష్టమృగములను సోమరులై తిండిపోతులనే ఉన్నారు. చూసారా, పాపం పౌలు గారి పరిచర్యలో ఎఫెస్సులోనైనా, కొరింథులోనైనా, కొలస్సీలోనైనా, ఇక ఇలా క్రీటు అనే గ్రీసు దేశంలోనైనా ప్రజలు క్రూర మృగాల్లాగా తన సేవా పరిచర్యలో అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆరంభంలో చెప్పాం కదా, సమాజంలో క్రూరత్వం ఉన్న ముళ్ళ చెట్లు ఎన్ని ఉన్నా మన దేవుడి కోరిక ఏంటో తెలుసా? ముళ్ళ పొదల మధ్య మనం ఎలా పెరగాలని కోరుకుంటున్నారైనా? ముళ్ళు ఎంతగా మనల్ని గుచ్చినా, రక్కినా, పొడిచినా మనం మాత్రం లిల్లీ పుష్పములాగా సుగంధ పరిమళాలు వెదజల్లుతూనే మనం ముందుకు సాగిపోవాలన్నది మన దేవుడి యొక్క కోరిక. కాబట్టి క్రూరత్వం ఉన్న మనుషులున్నారని, జిత్తులమారి అయినటువంటి టక్కరితనం కలిగినటువంటి నక్కల్లాంటి మనుషులు ఉన్నారని, వారిని చూసి వారితో బతికి జూబిలీ యాత్రికులము, నిరీక్షణ యాత్రికులమైన మనం కూడా వారిలాగా వీరిలాగా మారిపోకూడదు. లోకం తీరిదే, లోకంలో ఎలా ఉండకపోతే బతకలేము అని మనం వారిలాగా మారిపోకూడదు. లిల్లీ పుష్పం వలె, బురదలో కూడా స్వచ్ఛముగా ఎదిగే కలువ వలె, తామర పువ్వు వలె పవిత్రంగా బ్రతకాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుతున్నాను, వినండి.
అంత్యదినములలో కష్ట సమయములు వచ్చునని తెలుసుకొనుము. ప్రజలు స్వార్థపరులను ధనాపేక్ష కలవారును. చూడండి, జాగ్రత్తగా లెక్క పెట్టుకోండి. ఎందుకంటే ఎలాంటి దుష్టత్వం, క్రూరత్వం ఉన్న సమాజాల్లో మనం బతుకుతున్నాము. ఈ జాబితాలో మీలోనూ నాలోనూ ఎన్ని ఉన్నాయో ఒక్కసారి లెక్క పెట్టండి. ప్రజలు స్వార్థపరులను ధనాపేక్ష కలవారును గర్విష్ఠులను అహంకారులను అగుదురు. వారు పరులను అవమానింతురు, తల్లిదండ్రులను ధిక్కరింతురు, కృతజ్ఞులను అపవిత్రులను అగుదురు. వారు కృపారహితులను దయాహీనులను పరులను దూషించువారును క్రూరులను దౌర్జన్యమునర్చువారును కాగలరు. సజ్జనులను వారు ద్వేషింతురు. వారు మోసగాండ్రును నిర్లక్ష్య స్వభావులను గర్వముచే ఉబ్బిపోయిన వారునై ఉందురు. వారు దేవుని కంటే శరీర సౌఖ్యములనే ఎక్కువగా ప్రేమింతురు. మతము యొక్క కేవల బాహ్య రూపమును మాత్రమే అంగీకరించి వారు దాని యథార్థ ప్రభావమును తిరస్కరింతురు. ఇట్టి వారికి దూరముగా ఉండుము. మీకు ఖాళీ ఉంటే ఓపిక తెచ్చుకుని మరలా పౌలు గారు తిమోతికి వ్రాసిన ఈ 2వ లేఖలో 3వ అధ్యాయము ఆ మొదటి భాగం అంతా 1 నుండి 9 వచనాలు కూడా ఒకసారి చదవండి. సమాజములో క్రూర మృగాలకు నిలయం ఈ సమాజం, ఈ అడవి. ఈ లిస్టులో చెప్పబడినవన్నీ మనలో ఉన్నాయని అనలేను, కానీ ప్రతి ఒక్కరిలో 2, 3, 4, 5 ఉంటాయండి. ఇదే మాట నేను ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతుంటే ఇవన్నీ నాలో ఉన్నాయండి అని ఒప్పేసుకున్నాడు ఆయన. మీ మాట ఏంటి, నా మాట ఏంటి? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇలాంటి దుష్ట తరంలో ఈ సమాజంలో మన యాత్ర ఎలా సాగించాలి? ప్రపంచంలో ఆ లిస్టులో మీరుండొచ్చు, నేనుండొచ్చు. ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నామంటే విన్నారు కదా, స్వార్థపరులు, ధనాపేక్ష గలవారు, గర్విష్ఠులు, అహంకారులు, తల్లిదండ్రులను ధిక్కరించేవాళ్ళు, అపవిత్రులైన వారు, పరులను దూషించేవారు, క్రూరులు, దౌర్జన్యమునర్చువారు, ఇక సజ్జనులు అంటే మంచి చేసేవారిని ద్వేషించేవారు, మోసగాండ్రు, నిర్లక్ష్య స్వభావులు, ఇక గర్వముచే ఉబ్బు తబ్బిబ్బైపోయిన వాళ్ళు. ఇంకొక మాట, మతము యొక్క బాహ్య రూపమును మాత్రమే గ్రహించి దాని యథార్థ భావమును తిరస్కరించేవారు చాలామంది ఉన్నారు. చాలామంది మతాభిమానులు ఎక్కువ ఉన్నారు, కానీ క్రీస్తు వ్యక్తిత్వాన్ని అభిమానించే వాళ్ళు చాలా తక్కువ. మీరు ఒప్పుకుంటారా? మనకు మతం అంటే వల్లమాలిన అభిమానం. మతం కోసం రక్తం ఇచ్చేస్తాం, మతం కోసం ఉద్యమిస్తాం, మతం కోసం ప్రదక్షిణలు చేస్తాం. మా మతం, మా మతం, మా మతం. మతం కంటే అభిమతం ముఖ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మతం యొక్క కేవల బాహ్య రూపాన్ని మాత్రమే కొంతమంది గుర్తిస్తారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు. మతం అంటే కేవలము కొన్ని స్ట్రక్చర్సు, ఇన్స్ట్రక్షన్సు, ఇన్స్టిట్యూషన్సు కాదు. మతం అంటే క్రీస్తు వ్యక్తిత్వం, క్రీస్తు స్వభావం. మతం యొక్క కేవల బాహ్య రూపం. మతం అంటే ఒక బిల్డింగ్ కాదు. మతం అంటే ప్రజా సమూహం, క్రీస్తు వ్యక్తిత్వం కలిగిన ప్రజా సమూహం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇలాంటి దుష్టతరంలో ఎలా బ్రతకాలి మనం? మీకు తర్వాత మీరు చదువుకోండి, మనకు సమయం లేదు కాబట్టి నేను జస్ట్ రెఫరెన్స్ మాత్రం మీతో చెప్తూ ఉన్నాను. సమూవేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ప్రియులారా, అక్కడేం జరిగిందంటే, క్రూరత్వం, దుష్టత్వం నిండిన సౌలు మహారాజు దావీదును చంపాలని ప్రతిరోజు వెతుకుతున్నాడండి. ఇక్కడ ఒక క్షణం ఆగండి. క్రూరత్వం కలిగిన సౌలు అనుదినం అనుక్షణం చంపడానికి దావీదును వెతుకుతున్నట్లు శత్రువైన సైతానుడు మన ఈ యాత్రలో ప్రతిరోజు ప్రతి క్షణం
మనలను వెతుకుతూనే ఉంటాడు. మనల్ని యాత్రలో నడవనీయకుండా పడేయాలని, గమ్యం చేరనివ్వకుండా అడ్డుకోవాలని. ఈ నిరీక్షణ మనలో దేవుడు పెట్టిన ఈ నిరీక్షణ జ్వాలలు ఆర్పేయాలని సైతానుడు అడుగడుగున వెతుకుతూనే ఉంటాడు, ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే మన ప్రార్థన ఏంటంటే, సౌలు వెతుకుతూనే ఉన్నాడు, కానీ సౌలు యొక్క హస్తాల్లో నుండి దేవుడే దావీదును తప్పించాడు. అలానే దేవా, సౌలు దావీదును వెంటాడుతూ ఉన్నప్పుడు దావీదును ఎలా తప్పించావో, సైతానుడు నన్ను వెంటాడుతున్నప్పుడు నన్ను కూడా తప్పించు ప్రభువా అని నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న యాత్రికులమైన మనం మన యాత్రలో ప్రతిరోజు అలానే ప్రార్థన చేసుకోవాలి. అయితే దేవుడు తప్పించాడా? దావీదును ఎలా తప్పించాడు? ఆ సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 15లో మీరు చూస్తే, సీపు ఎడారిలో, ఏ ఎడారి? సీపు ఎడారిలో. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది సీను ఎడారి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అది సీపు ఎడారిలో హోరేషు వద్ద, సీపు ఎడారిలో హోరేషు వద్ద దావీదు యోనాతానును కలుసుకొనెను. జాగ్రత్తగా వినండి, అందుకే నేను మొత్తం చదవట్లేదు, కన్ఫ్యూజ్ అవుతారని. సౌలు మహారాజు దావీదును వెంటాడుతూ ఉన్నాడండి. దేవుడు దావీదును తప్పించాడని విన్నాం. ఎలా తప్పించారో చెప్తున్నా. వెంటాడుతూ పారిపోతూ ఉన్న దావీదు సీపు అనే ఎడారిలో హోరేబు అనే ఒక వనంలో ఆగాడండి. హోరేబు అనేది ఒక వనము, ఫారెస్ట్ గార్డెన్. ఓకే, హోరేబు అనేది ఏంటంటే ఒక వనం, ఒక గార్డెన్, ఫారెస్ట్ గార్డెన్ అనమాట. అయితే అక్కడ ఎవరిని కలుసుకున్నాడు? దావీదు ఎవరిని కలుసుకున్నాడు? యోనాతానును కలుసుకున్నాడు. ఎవరు యోనాతాను? సౌలు మహారాజు యొక్క కొడుకు. యోనాతాను వనములో నుండి దావీదుతో ఏమంటాడో తెలుసా? మిత్రమా. చూడండి, తన తండ్రేమో దావీదుకు శత్రువు, కానీ యోనాతాను మాత్రం దావీదుకి ప్రాణమిత్రుడు, ప్రాణ స్నేహితుడు. యోనాతాను ఏమంటాడో తెలుసా అండి? మిత్రమా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. చూడండి, యోనాతాను ద బెస్ట్ ఫ్రెండ్ ఏమంటున్నాడు? మిత్రమా, నా తండ్రి నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నిక్కముగా ఖచ్చితంగా నీవు రాజు అవుతావు, ఖచ్చితంగా నువ్వు రాజు అవుతావని యోనాతాను దావీదుతో కలుసుకొని తరుముకుంటూ వస్తున్నటువంటి సౌలు రాజు బారి నుండి తన మిత్రుడైన దావీదుని యోనాతాను కాపాడాడు. ఎక్కడా? హోరేబు అనే వనంలో. ఇక్కడే ఒక పాఠం నేర్పిద్దాం. లోకం అనే ఈ ఎడారిలో, అంటే సీపు ఎడారిలో ఎలాగైతే సౌలు దావీదును వెంటాడుతున్నాడో, ఈ లోకం అనే ఎడారిలో కూడా సైతానుడు అనుదినం ప్రతిక్షణం మనల్ని వెంటాడుతూనే ఉంటే, సీపు అనే ఎడారిలో దేవుడు సిద్ధపరిచాడు హోరేబు అనే ఒక వనం. విన్నారా? ఆ వనములోనే యోనాతాను అనే ప్రాణ స్నేహితుడిని కలుసుకున్నాడు దావీదు. ఆ యోనాతాను వల్లనే దావీదు తన ప్రాణాలు కాపాడుకోగలిగాడు. ఓకే ప్రియులారా, జాగ్రత్తగా వినండి నా ఈ మాట, నేను ముగిస్తున్నాను. లోకమనే ఈ ఎడారిలో దేవుడు మన కోసం సిద్ధపరిచిన వనం కూడా ఒకటి ఉంది. ఆ వనం ఏంటో తెలుసా? క్రీస్తు తన ప్రక్కను తెరిచి ఏర్పాటు చేసినటువంటి జీవమగల దేవుడి సంఘం, ద చర్చ్. సీపు అనే ఎడారిలో హోరేబు అనే వనాన్ని దేవుడు ఎలాగైతే దావీదు యోనాతాను కలుసుకోవడానికి ఏర్పాటు చేశాడో, ఈ లోకమనే ఎడారిలో సైతానుడు మనల్ని తరుముకుంటూ వస్తూ ఉంటే మనము సేద తీర్చడానికి దేవుడు ఏర్పాటు చేసిన వనం, జీవమగల దేవుడి సంఘం, ఆయన ద్రాక్ష తోట, ద హోలీ వన్ అండ్ ఓన్లీ క్యాథలిక్ చర్చ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఆ వనంలో దావీదు తన ప్రాణ స్నేహితుడైన యోనాతాన్ను కలుసుకున్నట్లుగా ఈ లోకములో దేవుడు ఏర్పాటు చేసిన ఈ చర్చ్ అనే సంఘంలో, ఈ వనంలో, జీవమగల దేవుడి సంఘం అనే ఈ వనంలో మనం ఎవరిని కలుసుకుంటున్నామో తెలుసా?
మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రాణ స్నేహితుడు, మన ప్రాణదాత అయినటువంటి యేసయ్యను జీవముగల దేవుడి సంఘములో మనము కలుసుకుంటున్నాము. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, తన మిత్రుడి కోసం ప్రాణం పెట్టిన వాడి కంటే అధికమైన ప్రేమ కలిగిన వాడు ఎవడూ లేరు అని యేసుప్రభు చెప్పారు. అన్నట్టుగానే మనందరి కోసం కల్వరి మీద సిలువలో ప్రాణత్యాగము చేసి స్నేహమంటే ఇదే, ప్రేమంటే ఇదే అని తన సిలువ మరణము ద్వారా మనందరకు ప్రేమ రుచి చూపించాడు ప్రభువు. హోరేబు అనే వనములో యోనాతాను దావీదును కలుసుకొని ఖచ్చితంగా నువ్వు రాజు అవుతావని పలికినట్లుగా జీవముగల దేవుడి సంఘమైన శ్రీసభ అనే వనంలో, ఈ ద్రాక్ష తోటలో ప్రతిరోజు, ముఖ్యంగా ప్రతి ఆదివారం ఆ దేవుణ్ణి మనం కలుసుకుంటున్నాం. ప్రతి నిండు దివ్య బలి పూజలో దివ్య సప్రసాద రూపములోను, వాక్కు పరిచర్య రూపములోను, సంగమ రూపములోను, గురువు రూపములోను ఆ శ్రీసభ అనే వనంలో, ఆ సంఘం అనే వనంలో మన ప్రాణ స్నేహితుడైన యోనాతానును, ఆ పరలోక యోనాతాను, ఆ క్రీస్తు ప్రభును మనం కలుసుకుంటున్నాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, నాడు దావీదు యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగిపోయేటట్లుగా, ఎంత ముందుకు సాగిపోయేటట్లుగా చేశాడో తెలుసా యోనాతాను? మరలా దావీదు ఖచ్చితంగా నువ్వు సింహాసనం ఎక్కుతావు, నువ్వు రాజు అవుతావు అని చెప్పి సింహాసనం ఒక రకంగా దావీదు మరలా ఎక్కడానికి కారణభూతుడు యోనాతాను. ప్రియులారా, ఈ యాత్రలో రాజరకపు గురుకులమైన మనం పరలోకములో మన గమ్యం చేరి మరలా స్తుతి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవుని కనులారా చూచేటంత వరకు ఈ పరమ యోనాతాను అయిన మన ఆరాధ్య దైవమైన క్రీస్తు మన ఈ జూబిలీ యాత్రలో, నిరీక్షణ యాత్రలో అనుక్షణం, క్షణక్షణం, ప్రతిక్షణం మనకి ఎల్లప్పుడూ తోడై ఉంటూ మనల్ని నడిపిస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదండి సీను అరణ్యం, సీను ఎడారి, సీను అడవి. ఈ అరణ్యం నేర్పే పాఠాలు ఇవన్నీ. ఈ జూబిలీ యాత్రలో, మన ప్రయాణంలో ఈ అనుభవాలన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సిందే. భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కాటేసే సర్పము ఉంటుంది, గొంతు పట్టుకోవాలని చూసే సింహము ఉంటుంది. ఎవరు ఎదురైనా దృఢ విశ్వాసము, మెలకువ అనే 2 రెక్కలు కలిగి సైతానుకు అందకుండా ఈ యాత్రలో ముందుకు సాగిపోవాలి. ఇది దేవుడు మనందరికీ నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం. ఈ యాత్రలో ఈ పాఠాలన్నీ నేర్చుకొని ధైర్యాన్ని పుంజుకొని క్రూర మృగాలు ఉన్నాయి చుట్టూ అని భయపడిపోకుండా మనకు జీవమగల దేవుడి సంఘం అనే వనములో మన కోసం ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడు, బలపరిచే దేవుడు మనకు తోడై ఉన్నాడని యాత్రలో అడుగులు వేస్తున్న మనం ప్రతిరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆ ఆలయాన్ని, ఆ మందిరాన్ని, ఆ సంఘాన్ని, ఆ దేవాలయాన్ని సందర్శిస్తూ దివ్య మందసములో ఉన్న ఆ పరమ యోనాతానుని, ఆ యేసు ప్రభు యొక్క శక్తితో యాత్రలో ముందుకు సాగిపోదాం. ఈ ప్రయాణంలో, ప్రయత్నములో దేవదేవుడు నిత్యము మనకు తోడై ఉండి మనల్ని ముందుకు నడిపింతురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడా మా దేవ తండ్రి, ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో సీను అరణ్యానికి చేరి అక్కడ వారికి నీవు నేర్పించిన అనేకమైనటువంటి పాఠాల గురించి మేము కూడా నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు సీను అరణ్యం మాకు నేర్పించే ఈ గొప్ప పాఠాలను మేము కూడా నేర్చుకొని మా యాత్రలో భయంకరమైనటువంటి అనుభవాల మధ్య యాత్ర కొనసాగించాల్సి వస్తుందని మాకు జ్ఞాపకం చేశావు. నిజమే ప్రభువా, ఎంతోమంది మనుషులు, ఎన్నో వ్యవస్థలు, ఎన్నో శక్తులు, ఎన్నో ఆటంకాలు, సమస్యలు మమ్ము భయపెట్టాలని చూసినా ఈ భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితుల మధ్య దావీదు నిన్ను ఆశ్రయించినట్లు మేము కూడా నిన్ను మాత్రమే ఆశ్రయించే కృప మాకు దయచేయు. ఏ భయానికి మేము వెనుదిరిగిపోకుండా, వెంపర్లాడకుండా, భయాలను చూసి మనుషుల వద్దకో, మూఢాచారాల వద్దకో మేము పరిగెట్టకుండా
భయములెల్లా తొలగించు దేవుడువైన నీ వద్దకు మాత్రమే మేము ఆశ్రయించే కృపను మాకు దయచేయండి. స్థిర మనసుతో నిన్ను నమ్ముకునే అనుగ్రహాన్ని దయచేయండి. భయంకరమైన సర్పాలు, సింహాలు ఉన్నటువంటి ఈ సమాజంలో సైతానికి దొరికిపోకుండా మాకు కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రెక్కలు మాకు అనుగ్రహించి నూతన బలమును పొంది యాత్రలో ముందుకు సాగే కృపను దయచేయండి. దానియేలుకు, యోసేపుకు ఇచ్చినటువంటి ఆ 2 రెక్కల బలాన్ని మాకు దయచేయండి. దేవా, క్రూర మృగాలకు నిలయమైనటువంటి ఈ సమాజంలో యాత్రలో మేము అడుగులు వేస్తూ ఉన్నప్పుడు దేవా, నీవు మా కోసము సిద్ధపరిచినటువంటి ఆధ్యాత్మిక వనమైన జీవమగల దేవుడి సంఘానికి అనుదినము మేము దేవాలయాన్ని సందర్శిస్తూ తరుముతున్న సౌలు నుండి దావీదు హోరేబు వనములో యోనాతానును కనుగొన్నట్లుగా తరుముతున్నటువంటి సైతాను నుండి మేము సంరక్షించుకొనడానికి అనుదినము మా కోసము దివ్య మందసములో వేచి ఉన్న దివ్య సప్రసాద నాదుడువు, మా ప్రాణదాతవైనటువంటి నిన్ను అనుదినము కలుసుకొని శక్తిని పుంజుకొని ఈ నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న జూబిలీ యాత్రలో మేము కడదాకా గమ్యం చేరే వరకు మాకు ఎల్లప్పుడూ మాకు తోడే ఉండి నడిపించుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.